ధరణి పోర్టల్ నిర్వహణ కేంద్ర సంస్థ ఎన్ఐసికి అప్పగింత. విదేశీ సంస్థ నుంచి విముక్తి, త్వరలో పూర్తి పరిష్కారమన్న పొంగులేటి. కాళేశ్వరం కమిషన్ చైర్మన్తో విజిలెన్స్ డీజీ భేటీ. రేపటి నుంచి ఇంజనీర్లు, బ్యూరోక్రాట్ల ఓపెన్ ఎంక్వైరీ. హ్యాన్ నది స్ఫూర్తితో మూసి అభివృద్ధి చేస్తామన్న మంత్రులు. యంగ్ వన్ కంపెనీ చైర్మన్తో స్కిల్ వర్సిటీపై చర్చ. జగిత్యాలలో కాంగ్రెస్ నేత హత్య, నిరసనలో జీవన్ రెడ్డి కన్నీళ్లు. ఓదార్చిన నేతలు, కారకులు ఎవరైనా వదిలేది లేదన్న పీసీసీ చీఫ్. ఈఆర్సీకి బీఆర్ఎస్ నేతలు పోవటం పెద్ద జోక్ అన్న కోమటిరెడ్డి. పేదల్ని ఆదుకుంటున్నాం, ఈఆర్సీ సిఫార్సులే చేస్తుందన్న శ్రీధర్ బాబు. మూసీ తీరం వెంట ఇండ్లను పరిశీలించిన బీజేపీ నేతలు. అండగా ఉంటాం, బీఆర్ఎస్ కు మూసీకి హైడ్రాకు తేడా తెలియదన్న రఘునందన్. పెండింగ్ డీఏలతో పాటు సమస్యలు పరిష్కరించాలి. 28న సీఎంకు వినతి పత్రం. కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగ సంఘాలు. డ్రోన్లతో యుద్ధాలు కాదు, అభివృద్ధి చేద్దామన్న చంద్రబాబు. అమరావతిలో 5,500 డ్రోన్లతో మెగా షో. అనంతపురంలో భారీ వరదలు, మునిగిన లోతట్టు ప్రాంతాలు. బెంగళూరును ముంచెత్తిన భారీ వర్షం, వరద. బ్రిక్స్ సమిట్లో పుతిన్తో భేటీ అయిన మోదీ. రష్యా, యుక్రెయిన్ మధ్య శాంతికి సహకరిస్తామని హామీ. ధరణి సమస్యలకు త్వరలో పరిష్కారం చూపుతామన్నారు మంత్రులు. పోర్టల్ నిర్వహణ బాధ్యతలను స్వదేశీ సంస్థ ఎన్ఐసికి అప్పగించామని చెప్పారు. గత సర్కార్ 1,50,00,000 ఎకరాల భూములను కబ్జా చేసిందని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై కేటీఆర్ ఈఆర్సీకి వెళ్లడం పెద్ద జోక్ అన్నారు మినిస్టర్స్. ఇటు రేపు ప్రియాంక గాంధీ నామినేషన్ ర్యాలీలో పాల్గొనేందుకు వైనాడ్ వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు వాయనాడ్లో ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా కేరళ వెళ్లిన రేవంత్ రెడ్డి రేపు సోనియా, రాహుల్తో పాటు నామినేషన్ ర్యాలీలో పాల్గొననున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలంతా వాయనాడ్ చేరుకున్నారు. రేవంత్ అక్కడే అధిష్టానం పెద్దలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై చర్చించే ఛాన్స్ ఉంది. వరద నష్టాలకు చెల్లించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విద్యుత్ శాఖ ఉద్యోగులు వరద సాయం కింద 18,69 లక్షల రూపాయల విలువైన చెక్కును భట్టి విక్రమార్కకు అందజేశారు. 70,585 ఉద్యోగులను ఈ సందర్భంగా భట్టి అభినందించారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఒక్కో రోజు వేతనం సీఎం సహాయ నిధికి ఇవ్వడం అభినందనీయమన్నారు భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విద్యుత్ ఛార్జీల అంశంపై ఈఆర్సీ దగ్గరికి వెళ్లడం పెద్ద జోక్ అని, కేటీఆర్ ఒక జోకర్ అని విమర్శించారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తోందన్నారు. 49 కోట్లతో అసెంబ్లీ రెనోవేషన్ పనులు చేపట్టామని, ఈ పనులను ఆగాఖాన్ ట్రస్ట్ కు అప్పగించినట్లు చెప్పారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ తరహాలో అసెంబ్లీ, కౌన్సిల్ ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు కోమటిరెడ్డి. 3,500 करोड़ तेलंगाना गवर्नमेंट गरीबों के वास्ते फ्री करंट दे रहे हैं. हम कैसे बिजली बनाते? ये लोग तो क्या है, पब्लिक को जो कन्फ्यूज करके जो अच्छा चल रहा गवर्नमेंट को बदनाम करने के वास्ते सोच रहे हो, वो पूरा गलत है. ये केटीआर, ये नाटक बंद करो. तुम्हारा पार्टी का जब पार्लियामेंट में 9 सीट में 3rd प्लेस में आए, 7 सीट में असेंबली के, तुम्हारा बात करने का हक ही नहीं है. हम क्या करते हैं, हमारा मालूम है. गरीबों के वास्ते 350 करोड़ पर ईयर ఫ్రీ బిజిలీ దేరే. ఇంకా ఈరోజు మీ అందరు కూడా కేటీఆర్ గారు నిన్న ఈఆర్సీని కలిసి ఇచ్చిన రిప్రజెంటేషన్. ధరణి పోర్టల్ విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు స్వదేశీ కంపెనీ ఎన్ఐసికి అప్పగిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. విదేశీ నుంచి స్వదేశీ చేతుల్లోకి ధరణి పోర్టల్ వెళ్లిందని చెప్పారు. త్వరలో ధరణి సమస్యలకు పూర్తి విముక్తి కల్పిస్తామని చెప్పారు పొంగులేటి. డిసెంబర్ 1 నుంచి భూ రికార్డుల నిర్వహణ ఎన్ఐసి నిర్వహిస్తోందని తెలిపారు. ఆనాటి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో రైతులు ఇబ్బంది పడ్డారని చెప్పారు. 1,56,00,000 ఎకరాల భూమిని టెరాసిస్ అనే విదేశీ కంపెనీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. లక్షల ఎకరాల పేదల భూములను, అసైన్డ్ భూములను ఆనాటి రెవెన్యూ మంత్రి యథేచ్ఛగా విదేశీ కంపెనీలకు కట్టబెట్టారన్నారు పొంగులేటి.
ములుగు జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి సీతక్క. జిల్లాలో అభివృద్ధి పనులపై కలెక్టర్తో కలిసి ఆరా తీశారు. పెండింగ్ పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నేషనల్ హైవే పనుల్లో క్వాలిటీ లోపాలు ఉన్నాయన్న సీతక్క వాటిని వెంటనే సవరించాలని అధికారులకు సూచించారు. మినీ మేడారం జాతరకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కొమరం భీం జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి కొండా సురేఖ నివాళులర్పించారు. సెక్రటేరియట్లోని తన ఛాంబర్లో పూలమాల వేసి అంజలి ఘటించారు. జల్ జంగల్ జమీన్ నినాదంతో కొమరం భీం ఆదివాసీల కోసం కొట్లాడారన్నారు సురేఖ. ఆయన పోరాటం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. నాగర్ కర్నూల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై యువతకు అవగాహన సదస్సు జరిగింది. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు రాజేష్ రెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, మేఘారెడ్డి, కలెక్టర్ బదావత్ సంతోష్ పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను యువత వినియోగించుకోవాలన్నారు మంత్రి జూపల్లి. హ్యాన్ నది తరహాలో మూసీని అభివృద్ధి చేస్తామన్నారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ సియోల్ మాదిరిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. వేరే ప్రాంతానికి వెళ్లాలని మూసీ నిర్వాసితులను ఒత్తిడి చేయడం లేదని స్పష్టం చేశారు. మూసీపై అనవసర విమర్శలు మాని ప్రభుత్వానికి సహకరించాలన్నారు పొంగులేటి, పొన్నం ప్రభాకర్. దక్షిణ కొరియా సియోల్లో రెండో రోజు పర్యటించారు మంత్రులు, అధికారులు. హన్ నది పునరుజ్జీవ ప్రాజెక్టును పరిశీలించారు. సియోల్లో నీటి సరఫరా, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థకు ఈ నది కీలకం. కాలుష్యానికి గురైన హన్ నదిని శుభ్రం చేసి పునరుద్ధరించింది దక్షిణ కొరియా సర్కార్. మొత్తం 494 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ నదికి రెండు వైపులా 78 కిలోమీటర్ల మేర బైక్ పాతలు నిర్మించారు. హన్ నది సొగసులు చూసేందుకు ప్రతిరోజు 80,000 మంది వస్తూ ఉంటారు. హన్ నది పునరుజ్జీవం తర్వాత సియోల్ రూపురేఖలు మారిపోయాయి. హన్ నదికి రెండు వైపులా 40 షాపింగ్ కాంప్లెక్స్లు కొత్తగా ఏర్పాటయ్యాయి. వీటితో పాటు 50 కాంప్లెక్స్లు పునరుద్ధరించారు. రాజకీయాల కోసం సియోల్ పర్యటనపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను వారి విజ్ఞతకి వదిలేస్తున్నామన్నారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మూసీ నదిని 4-5 ఏళ్లలో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మూసీని పర్యాటక ప్రాంతంగా మారుస్తామని తెలిపారు. రాబోయే ఇంకా కపుల్ ఆఫ్ ఇయర్స్ లో ఇది కంప్లీట్ కాబోతుంది. సిమిలర్ టైప్ లో మన మూసీ రివర్ ను కూడా ప్రక్షాళన చేసే దాంట్లో భాగంగా ఒకేసారి కాకుండా మనం ఫేస్ మేనర్లో దాన్ని కూడా రాబోయే 4-5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలన్నదే మన ప్రభుత్వం యొక్క ఆలోచన, లక్ష్యం. ఆ దిశగా ప్రతిపక్షాలు విమర్శలాగా కాకుండా రాజకీయ లబ్ధి కోసం ఏవైతే విమర్శలు చేస్తున్నారో ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారనేది వాళ్ళు మిస్ అవుతున్నారు. మూసీ నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కౌన్సిలింగ్ ఇచ్చి నిర్వాసితులను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నామని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో పాటు నిర్వాసితుల పిల్లలకు మెరుగైన విద్యా సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. రివర్ బెడ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నడూ ఊహించారు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం, షిఫ్టింగ్ ఛార్జెస్ 25,000 ఇచ్చినాం, 2 లక్షల రూపాయలు, 1,40,000 వాపసు కట్టే అవసరం లేకుండా పిల్లల స్కూల్ అన్ని రకాల చేస్తాను. అట్లా వాళ్ళకు లైఫ్ స్టైల్ లోపల అడ్వాంటేజ్ క్రియేట్ చేసిన తర్వాత అందరూ హ్యాపీగా కన్వర్ట్ అవుతారు. వాళ్ళని కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతే తప్ప రాజకీయంగా రెచ్చగొట్టడం ఎంతసేపు ఎన్ని అంశాన్ని రెచ్చగొట్టేటువంటి పరిస్థితి వద్దు అని నేను ఈ సందర్భంగా నిజంగా తెలంగాణ రాష్ట్ర సమితి మీద పేరు పెట్టుకున్న పార్టీ అయితే తెలంగాణ ప్రయోజనాలే మీకు పరిమితం ఏదంటే ఈ ఆలోచన వదిలిపెట్టి తెలంగాణ ప్రభుత్వం ఎవరున్నా తెలంగాణ అభివృద్ధి కొరకు తీసుకుంటున్న నిర్ణయం సవరించండి, సలహా ఇచ్చేటాయి. హ్యాంగాంగ్ రివర్ గురించి వివరిస్తూ వీడియో రిలీజ్ చేశారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సియోల నగరం మధ్య నుంచి 52 కిలోమీటర్ల ప్రవాహం ఉండే ఈ నదిని అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పారు. ప్రపంచ స్థాయి నగరాల్లో సియోల్ 7వ స్థానంలో ఉందన్నారు ఎంపీ చామల. అక్కడ ఉన్నటువంటి వ్యాపారులను, చిరు వ్యాపారులను వాళ్ళు వేరే దగ్గర అకామిడేట్ చేసి తర్వాత డెవలప్మెంట్ అయిన తర్వాత వాళ్ళకు కూడా అందులో భాగస్వామ్యం కల్పించి వాళ్ళకి రెవెన్యూ వచ్చే విధంగా వాళ్ళు ప్లాన్ చేసిరని చెప్పారు. ఛాలెంజెస్ వాళ్ళు కూడా ఫేస్ చేసిన అని చెప్పారు. ఇనిషియల్ గా అంత ఈజీ కాలేదని చెప్పారు. కానీ ఈ రోజు ఆ కష్టానికి ఫలితాలు అనుభవిస్తుంది సియోల్ సిటీ. మన హైదరాబాద్ నగరంలో కూడా నాకు తెలుసు, మీ అందరికీ తెలుసు, మూసీ ప్రక్షాళన చేసేటప్పుడు వచ్చే ఇబ్బందులన్నీ ఎదుర్కొనేట్టయితే మనం కూడా ఒక డ్రీమ్ సిటీగా హైదరాబాద్ ని చేసుకోవచ్చని ఆలోచన. హన్ నది పునరుజ్జీవ ప్రాజెక్టు సందర్శన తర్వాత సీవరేజీ ప్లాంట్ ను పరిశీలించింది మంత్రులు, అధికారుల బృందం. మూసీపై విమర్శలు మాని ప్రభుత్వానికి సహకరించాలన్నారు మంత్రులు. టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణను అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ రాయదుర్గంలో 1,000 కోట్ల విలువ చేసే 84 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ప్రయత్నించాడు శివరామకృష్ణ. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ సాయంతో నకిలీ పత్రాలు సృష్టించి ల్యాండ్ తనదేనంటూ క్లెయిమ్ చేశాడు. 2003లో నకిలీ పత్రాలపై కోర్టులో పిటిషన్ వేసింది అప్పటి గవర్నమెంట్.
హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయ పోరాటం చేసింది. శివరామకృష్ణవి నకిలీ పత్రాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. శివరామకృష్ణతో పాటు మరో 2 కేసు నమోదైంది. శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్, లింగం గౌడ్ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు ఓయూ పోలీసులు. ధరణి పోర్టల్ నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. పోర్టల్ నిర్వహణను ఎన్ఐసీకి అప్పగించింది. 3 ఏళ్ల పాటు నిర్వహణకు ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. పనితీరు బాగుంటే మరో 3 ఏళ్ల పాటు పొడిగిస్తామని ఒప్పందంలో తెలిపింది ప్రభుత్వం. కాళేశ్వరం ఇష్యూపై రేపటి నుంచి మళ్ల క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. ఇంజనీర్లు, బ్యూరోక్రాట్స్ ను విచారణకు పిలవాలని అధికారులను ఆదేశించింది కమిషన్. రేపటి నుంచి 2 సెషన్స్ లో విచారణ జరగనుంది. ఈ నెలాఖరులోపు ఇంజనీర్లు, బ్యూరోక్రాట్స్ విచారణ పూర్తి చేయాలని భావిస్తోంది. అయితే గతంలో విచారణ చేసిన వారిని కూడా మళ్ల పిలువనున్నారు. ఈ నెల 29 వరకు క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగనుంది. ఇవాళ నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా తుది నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ డీజీని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. నిర్మాణానికి సంబంధించిన అన్ని రికార్డులు, సంస్థల లావాదేవీల వివరాలను కమిషన్ పరిశీలించనుంది. అఫిడవిట్ దాఖలు చేసిన వి ప్రకాష్ను కూడా విచారించనుంది. ఎన్డీఎస్ఏ, కాగ్ నివేదికల ఆధారంగా విచారణ జరగనుంది. హిందూ సంఘాల నేతలపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ నేతలు. లాఠీ చార్జ్, అక్రమ కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. కుమ్మరిగూడ ముత్యాలమ్మ టెంపుల్ ఘటనపై సర్కార్ తీరు సరిగా లేదన్నారు. చివరి శ్వాస వరకు మూసీ పరివాహక ప్రాంత బాధితులకు అండగా ఉంటామన్నారు. ఇక రేపటి నుంచి మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు కమలం నేతలు. రేపటి నుంచి మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు కమలం నేతలు. రేపు, ఎల్లుండి మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నాయి బీజేపీ బృందాలు. 9 టీంలతో 18 పరివాహక ప్రాంతాలను విజిట్ చేయనున్నారు. ఒక్కో బృందంలో 4 నేతలుంటారు. ఈ బృందాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొంటారు. రాజేంద్రనగర్, కార్వాన్, అంబర్పేట, బహదూర్పుర, గోషామహల్, మలక్పేట, ఉప్పల్, చార్మినార్, ఎల్బీనగర్ ఏరియాల్లో నేతలు పర్యటిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. హిందూ సంస్థల కార్యకర్తలను హింసిస్తూ వారిపై అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. ఇది హిందూ సంస్థల సభ్యులను హింసించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనను తెలియజేస్తుందన్నారు. ఇది కుట్ర లేక ద్వేషమా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలంటూ కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. చివరి శ్వాస వరకు మూసీ పరివాహక ప్రాంత బాధితులకు అండగా ఉంటామన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. బీఆర్ఎస్ నాయకులు తనపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. తాను హైడ్రాకు సపోర్ట్ చేశానని, బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలకు అండగా ఉందామన్నారు రఘునందన్ రావు. రఘునందన్ రావు హైడ్రాకి సపోర్ట్ చేసినాడని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తా ఉన్నాడు. హైడ్రా ఉన్న మూసీ రివర్ ఒకటేనా అనేది ఫస్ట్ మీరు జనాలకి చెప్పాలి. జనాలని కన్ఫ్యూజ్ చేసి ప్రజల్ని ఆందోళనకు గురి చేయాలనేటువంటి మీ మూర్ఖత్వం తప్ప ఇంకొకటి కాదు. ఒక్క ఇంటి దగ్గరికి జేసీబీ వచ్చినా, ఇటాచీ వచ్చినా 100కి 100% ఆ జేసీబీకి, ఇటాచీకి అడ్డంగా మేము నిలబడతాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆ ఇటాచీకి అడ్డంగా నిలబడతారు. ఒక్క ఇల్లును కూడా తొలగించకుండా చూస్తామని చెప్పినాం. అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ నాయకులు మార్కింగ్ ఇచ్చి తొలగిస్తామని చెప్పి ఇయాళ్ళు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతూ నా పేరు వాడుకుంటా అన్నారు. కాబట్టి నేను ఈ ప్రాంతానికి రావడం జరిగింది. సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ టెంపుల్ ఘటనపై సర్కార్ తీరు సరిగా లేదన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఎవరో రెచ్చగొడితే దాడి జరిగిందనడం కరెక్ట్ కాదన్నారు. సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ ఆలయాన్ని రాజాసింగ్ సందర్శించారు. ప్రభుత్వం స్పందించి దాడికి ప్రేరేపించిన వారితో పాటు ఘటనలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజాసింగ్. ప్రతి ఒక్క టెంపుల్స్కి ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, అది పోలీస్ కాకుండా ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ప్రతి ఒక్క టెంపుల్కి సెక్యూరిటీ ఇవ్వలేరు పోలీస్ అధికారులు, కానీ బస్తీ వాసులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మన టెంపుల్కి మనమే కాపాడుకోవాలి. కొన్ని సీసీటీవీస్ మనం పెట్టుకోవాలి. ఇవాళ ముత్యాలమ్మ టెంపుల్ లోపల సీసీ కెమెరా ఉన్నందుకే ఆయన ఏ విధంగా గుడిని పలగొట్టిండు ఇవాళ అది మనకు కనబడింది.
పండుగల కారణంగా పార్టీ సభ్యత్వ నమోదు స్లో అయిందన్నారు బీజేపీ సీనియర్ నేత రామచంద్రారావు. ఈ నెల 30 వరకు మెంబర్షిప్ డ్రైవ్ పొడిగించామని తెలిపారు. నిన్న ఒక్కరోజే 130,000 మెంబర్షిప్ నమోదైందని చెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అధ్యక్ష ఎన్నికలుంటాయన్నారు రామచంద్రారావు. మెంబర్షిప్ కార్యక్రమం చాలా ఉద్రిక్తంగా జరుగుతుంది. నిన్న ఒక్కరోజే 130,000 మెంబర్షిప్ జరిగింది. గత 2 రోజులుగా మెంబర్షిప్ ప్రతిరోజు యావరేజ్ మాకు 45,000 ఉంటే మన 2 రోజుల నుంచి కూడా యావరేజ్ 80,000కి పెరిగింది. ఈ రీతిలో మనం చూస్తే తప్పకుండా మనకు 30 తారీఖు వరకు మేము అనుకుంటున్నటువంటి టార్గెట్ ఏతుందో ఆ లక్ష్యానికి మేము చేరుకుంటున్నాం. ఇక రాష్ట్రంలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం వెనుక ఎవరున్నారో ప్రభుత్వం ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు కమలం లీడర్స్. బెంగళూరులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. భారీ వానలకు నిర్మాణంలోని ఓ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 17 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను ప్రభావంతో ఒడిషా, ఏపీ, తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించింది. కర్ణాటక రాజధాని బెంగళూరును వర్షాలు వదలడం లేదు. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నాయి. దీంతో హెన్నూరు సమీపంలోని బాబుసాపాల్యలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. శిథిలాల కింద 17 మంది వరకు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సిలికాన్ సిటీ బెంగళూరులో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ వరద నీరు నిలిచిపోవడంతో వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల వరద నీటిలో చేపలు కొట్టుకొచ్చాయి. దీంతో స్థానికులు చేపలు పట్టుకునేందుకు పోటీ పడ్డారు. యలహంకలోని అల్లాలసంద్ర ప్రాంతంలో స్థానికులు చేపలు పడుతున్న వీడియోలు వైరల్గా మారాయి. బెంగళూరులో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల ఇళ్లలోకే వరద నీరు ప్రవేశించడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోనూ కుండపోత వానలు పడుతున్నాయి. అనంతపురం, చిత్తూరు జిల్లాలో కుంభవృష్టితో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. మరో 2 రోజులు వర్షాలు ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ అగ్రనేతలంతా వైనాడ్ బాట పట్టారు. వైనాడ్ ఎంపీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, ఖర్గే, రాహుల్ పాల్గొంటున్నారు. నామినేషన్ కంటే ముందు పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్లో సీట్ల పంపకం ఓ కొలికొచ్చిందన్నారు కూటమి నేతలు. వయనాడు ఎంపీ అభ్యర్థిగా రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. మధ్యాహ్నం 12 గంటలకు ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతకంటే ముందు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ఖర్గే సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, సీనియర్ నేతలు హాజరు కానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు, సీఎంలు వయనాడ్ చేరుకున్నారు. ప్రధాని మోదీ పాలనలో దేశంలో రైలు ప్రమాదాలు పెరిగిపోయాయని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. నాగ్పూర్లో షాలిమార్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి రైల్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. రైల్ మినిస్టర్ ఖాళీగా ఉంటే వరుస రైలు ప్రమాదాలపై దృష్టి పెట్టాలని సూచించింది కాంగ్రెస్. మహారాష్ట్రలో సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయన్నారు కాంగ్రెస్ నేత నానా పటోలే. సీట్ షేరింగ్పై ఎంబీఏ కంటే మహాయుతి సర్కార్లోని పార్టీల మధ్య గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికే ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్తో చర్చలు ఓ కొలిక్కి వచ్చాయన్నారు. మహారాష్ట్రలో 25 నుంచి 30 సీట్ల విషయంలో సమస్య ఉందన్నారు. हमारे से ज्यादा तो महायुति में गड़बड़ है. उनके नेताओं के बंगलों पे जाइए, कैसा लोगों का मारपीट चल रही है. कार्यकर्ताओं के सम्मान के लिए वो सीट लेना चाहिए. तो ये हमारा जो इशू है वो आजकल में That's all for now.